నరసింహ శతకము. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములన్నీ దోలవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగముల్ పాపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్లందరుమవచ్చు. బళిర నేనీ మహామంత్రము బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ పవిత్రమగు నీ నామమంత్రమును దలచుట చేత పాపములను పోగొట్టుకొనవచ్చును. ప్రబలమగు వ్యాధులను తొలగింపవచ్చును. శత్రువుల సమూహమును వధింపవచ్చును. యమభటులను దరుమవచ్చును. ఆహా, నీ నామమంత్రము యొక్క శక్తి చేత శ్రేష్టమైన వైకుంఠమున నివసించు యోగ్యతను కూడా పొందవచ్చును. అనగా నీ నామమంత్ర స్మరణ చేత సాధ్యముగాని పని లేదనుట.